పంజాబ్లోని అమృత్సర్లో ఉగ్ర కుట్ర భగ్నమైంది. బాంబు పేలుడులో బబ్బర్ ఖల్సా ఉగ్రవాది చనిపోయాడు. విధ్వంసానికి కుట్ర చేస్తూ టెర్రరిస్ట్ చనిపోయాడని పంజాబ్ పోలీసులు వెల్లడించారు. పంజాబ్లోని అమృత్సర్లో బాంబు పేలుడులో చనిపోయిన వ్యక్తిని బబ్బర్ ఖల్సా ఉగ్రవాదిగా గుర్తించారు. ఉదయం జరిగిన పేలుడులో ఉగ్రవాది చనిపోయినట్టు పంజాబ్ పోలీసులు నిర్ధారించారు. పాక్ ప్రేరేపిత ఖలిస్తాన్ ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో గ్రెనేడ్లతో పాటు భారీగా పేలుడు పదార్థాలను దాచిపెట్టినట్టుగా తెలుస్తోంది. పేలుడు పదార్థాలను మజీతా ప్రాంతం నుంచి తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా పంజాబ్ లో ఖలిస్తాన్ ఉగ్రవాదుల కదలికలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఖలిస్తాన్ ఉగ్రవాదులు పెద్ద దాడికి ప్లాన్ చేసినట్టుగా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. పంజాబ్ లోని వివిఐపీలతో పాటు పోలీస్ స్టేషన్లను గత కొద్ది రోజుల నుంచి ఖలిస్తాన్ ఉగ్రవాదులు టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఏదో దాడికి వాళ్ళు ప్లాన్ చేసినట్టుగా నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. మజీతా ప్రాంతంలో పేలుడు జరిగిన ప్రదేశాన్ని పోలీస్ ఉన్నతాధికారులు పరిశీలించారు. పేలుడులో బబ్బర్ ఖల్సా సంస్థకు చెందిన ఉగ్రవాది చనిపోయాడని అమృత్సర్ రేంజ్ డీఐజీ సత్యేందర్ వెల్లడించారు. इस आदमी की जो सुबह इंजर्ड हुआ था इसकी डेथ हो चुकी है। ये टेररिस्ट ऑर्गेनाइजेशन का मेंबर ही है और ये जो विस्फोटक सामग्री थी इसको रिट्रीव करने आया था। మృతుడి జేబు నుంచి కీలక ఆధారాలు లభ్యమైనట్టు పోలీసులు తెలిపారు. దాచిన గ్రెనేడ్లతో పాటు పేలుడు పదార్థాలు తీసుకెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని వెల్లడించారు.